కృపగలనైనా ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి అసంతుడా, ఈ విధంగా తండ్రి బైబిల్ సంబంధమైన వీడియోలు పెట్టుకు మీరు ఇచ్చిన కృపకు అనుసరిస్తున్నాం. ఈ పని మీది ప్రభా, మీరు చేస్తున్నారు ప్రభా. అనేకమైన ప్రశ్నలు బైబిల్ చదువుతున్న వారికి, వాక్యం వినుచున్న వారికి, వాక్యము బోధించే వారికి వచ్చుండగా వాడికి జవాబులు మీరు బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టారు. వాటిని చెప్పుటకు మీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని కోరుచున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ప్రభువా ఒక్క మాటకి కూడా మేము సమాధానం చెప్పలేము. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేము కాదని, అది మీరే ఒప్పుకుంటున్నాం. మాకేమీ చేత కాదని, మాకేమీ తెలియదని ఒప్పుకుంటున్నాం. సమస్తము చెప్పేది మీరు, ప్రశ్నలకు సమాధానం చెప్పేది మీరే. యేసుక్రీస్తు మీరు పంపిన పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. అనేక ప్రశ్నలు వచ్చుండగా వాటికి సరైన సమాధానం బైబిల్ నుండి మీరు ఇవ్వగలటకు, వాటిని వినుచున్నవారు పాటించటకు సహాయానికి వచ్చాను. ఈ లోకాన్ని విడిచి మీ రాజ్యం చేరుటకు, పరలోక రాజ్యం చేరుటకు భూమిపై ఉండగానే మేము వాక్యములో సిద్ధపరచబడవలసి ఉన్నది. సహాయపడే మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బతిమాల్చిన నేమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడు దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకి ఎంతవరకు సమాధానం చెప్పారండి. మరలా యూట్యూబ్లో ప్రశ్నలు వచ్చినాయండి, కామెంట్స్. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్నలు? ఏంటి ప్రశ్న? ఏంటంటే 369 ప్రశ్న, సంఘ కాపరి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? అంటే సంఘ కాపరి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి వివరించండి. ఓనియేల్, రాజమండ్రి. ఓనియేల్ సాంబా, రాజమండ్రి. సంఘ కాపరి ఎట్లాగా ఉండాలన్నది బైబిల్లో అన్ని చోట్ల రాస్తుంది. కానీ ముఖ్యముగా తెస్సలోనికలకు, దాని తర్వాత మొదటి తిమోతిలో, 2 తిమోతిలో చాలా ఖచ్చితంగా పౌలు చెప్తాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్లో ప్రతి ప్రశ్నకి సమాధానం కలిగి ఉన్నాం. బైబిల్ చాలా చక్కగా జవాబులు ఇస్తూ ఉంటుంది. చూడు, తీతుకు వరసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు తీతుకునే సేవకునికి. ఏమని చెప్తున్నాడు? తీతుకు 1వ అధ్యాయము 5వ వచనం నుండి సంఘ కాపరి ఎలాగ ఉండాలి పౌలు చెప్తున్నాడు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము. నేనంటే పౌలు ఎంతకాలము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు సౌలుని పట్టుకున్నప్పుడు అతను పౌలుగా మారకముందే 14 సంవత్సరాలు అతడు దేవుని దగ్గర నేర్చుకున్నాడని గలతీ పత్రికలో ఉంటుంది. గలతీలకు 1వ అధ్యాయములో చాలా ఖచ్చితంగా ఆ విషయాలు మనము చూస్తున్నాం. గలతీలకు 1వ అధ్యాయములో వాక్యములో రాస్తాడు. 12వ వచనం. 12 గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుషుని వలన నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధించలేదు, బోధింపను లేదు. యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధించడం వలన నేర్చుకునేది చాలా ముఖ్యం. కొంతమంది
పాస్టల్ ట్రైనింగ్లు అవుతూ ఉంటారు. వారికి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళ యొక్క బోధ అర్థమవుతుంది. కానీ ఎవరు బోధిస్తే సరిపోద్ది? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తే కరెక్ట్గా బోధ చేస్తాడు. ఆయన అసలైన బోధకుడు. అలా బైబిల్లో నిజమైన బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు నన్ను బోధకుడిని పిలుస్తున్నారు. నిజమే, నేను బోధకుడిని అంటాడు. చూడు 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులను పిలువబడవద్దు. మీరైతే బోధకులను పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. ఒక్కడే మీకు బోధకుడు. మీరందరూ సహోదరులు. మీరందరూ సహోదరుడు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన బోధకుడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి. మరి చాలా సార్లు బైబిల్ గ్రంథంలో దేవుడే బోధించాడు. మోషే ఉన్నాడు. మోషేకి ఎవరు బోధించారు? యెహోవా దేవుడు. యెహోవా బోధించాడు. యెహోషువకి ఎవరు బోధించారు? యెహోవా బోధించాడు. మోషేతో ఉండేవాడు, కానీ దేవుడు అతనికి స్వయంగా చెప్పేవాడు. అలా పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా దేవుని నుండి వారికి బోధ చెప్పేవాడు. దేవుడు నువ్వు ఎలా చేయి, ఎలా చెప్పు, వాళ్ళు చెప్పేవారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా బోధిస్తాడు. యేసు శిష్యులు 12 మందికి 300 సంవత్సరాలు బోధించాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన కూడా తిప్పుకుంటూ అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, చనిపోయిన వాళ్ళని లేపడం, కొండ మీద ప్రసంగం, అంటే ఇవన్నీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చాలా కరెక్ట్గా చెప్పాడు. అవన్నీ పాటించాలి. కానీ గలతీయులకు వారిన పత్రికలో యేసు ప్రభు దగ్గరే నేర్చుకున్నాడు. పౌలుకి ఎవరు బోధించారు? గమాలీయేలు బోధించాడు. కానీ అది ధర్మశాస్త్రం, కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన ఎవరు బోధించారు? యేసు ప్రభు. చూడు గలతీ 1:12. మనుషుని వలన నేను దానిని పొందలేదు, నేను పొందలేదు. 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. కానీ ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే చేర్చుకోరు. ఇతడు మర్డరర్ కదా. యేసుప్రభు సంఘాన్ని సర్వనాశం చేశాడు కదా. అందుకని వాళ్ళు ఎవరు చేర్చుకోరు అతన్ని. యెరూషలేముకైనా వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమును తిరిగి వచ్చి 18వ వచనం. అటు పైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వాళ్ళని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. ఎంత? 15 దినములు. ఎవరి దగ్గర? పేతురు దగ్గర. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని చూడలేదు. కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని. 22వ వచనం. క్రీస్తునందున యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండానే. కానీ ఎందుకు లేదు? ఇతన్ని చేర్చుకునేవారు కాదు. తర్వాత మునుపు మనలను హింసపెట్టినవాడు ఎవరతను? పౌలు. సౌలు కాలంలో సౌలుగా ఉన్నప్పుడు మునుపు మనల్ని హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అది మతం అంటే విశ్వాసము. మతం అంటే ఏంటి? విశ్వాసం. చూడు అక్కడ ఏముంది చూడు మతం దగ్గర. మతం అంటే ఏంటి? విశ్వాసం. కాబట్టి మనం విశ్వాసులు. మనం యేసు నమ్మిన వారందరూ ఎవరు? విశ్వాసం. ఆ విశ్వాసం మునుపు పాడు చేయుచు వచ్చిన మతము అనగా విశ్వాసమును ప్రకటించున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచిరి. అది ఇంతకుముందు యేసుప్రభు యొక్క సంఘాన్నే సర్వనాశనము చేశాడు. దాన్నే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే నిజం. 2వ అధ్యాయం 1వ వచనం. గలతీ 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరాల తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని. అటు తర్వాత 14 అంటే ముందు 3 సంవత్సరాలు. ఎక్కడ?
అరేబియా దేశం. అరేబియా 18 వచ్చి 1:18 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్నాను. 3 సంవత్సరాలను 14 సంవత్సరాలను 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు. అటు పిమ్మట 14 సంవత్సరాల తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారం దర్శన ప్రకారం వెళ్ళి తిని. అంటే ఎంతకాలం పట్టింది యేసు ప్రభు సౌల్ని పట్టుకున్న తర్వాత సువార్త ప్రకటించడానికి ఎంతకాలం పట్టింది అతనికి? 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు. ఇప్పుడు కొంతమంది 3 నెలల ట్రైనింగ్, 6 నెలల ట్రైనింగ్, ఎక్కువ సంవత్సరం 3 సంవత్సరాల ట్రైనింగ్, అంతే ట్రైనింగ్ అవుతున్నారు, బైబిల్ బోధించేస్తున్నారు. ఇతడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. 18 సంవత్సరాలు క్రీస్తుని నమ్మిన తర్వాత ఎలా పిలువబడ్డాడు? సేవకుడిగా పిలువబడ్డాడు. ఇటు ఎలాగా? సేవకుడు. ఎక్కడుంది? అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల 9వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నా నామము కొరకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నారు. అననీయ చెప్తున్నాడు. ఇతడు నా నామం అంటే అననీయ అడ్డగించాడు. అననీయ యేసు ప్రభువు సౌలు గురించి చెప్తున్నప్పుడు అననీయ ఒప్పుకోలేదు. అప్పుడు అన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అతనితో ఎవరితో? అన్నయ్యతో. 15వ వచనం. అపొస్తలుల 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము. నువ్వు ఎవరిని? అననీయాని. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఈ యొక్క సౌల్ని, ఇంత భయంకరమైన సౌల్ని, క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు చేసినటువంటి సౌల్ని మరి ఎంతమందిని చంపాడో దాంట్లో స్టెఫన్ను కూడా చంపాడు. అంటే స్టెఫన్ను కూడా ఇంక అతని పని చంపేయడమే. అందుకే అతను బతికుంటే ఇంకా క్రైస్తవ లోకం ఉండదు. ఇక క్రైస్తవులు ఎవరు ఇక చంపేస్తున్నాడు అంతే మొత్తం. ఇతడు పట్టబడినప్పుడే దేవుడు ఎలా పట్టుకున్నాడు? దేవుని సాధనమయ్యాడు. ఎలా పట్టుకున్నాడు? సాధనం. అపొస్తలుడిగా పిల్లలేదు దేవుడు అతన్ని. పౌల్ని దేవుడు అపొస్తలుడిగా పిల్లలేదు. అపొస్తలులు 12 మంది అయిపోయారు. పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు ఉంటాయి అపొస్తలులకి, 13వ సింహాసనం ఉండదు. చాలామంది పౌల్ని కూడా అపొస్తలుని చేసేసారు. కానీ తప్పు, అలా చేయకూడదు. పౌలు అపొస్తలుడు కాదు, సాధనము అంటే సాధనం. ఎన్ని చోట్ల ప్రకటించాలి వాక్యం? ఇతను అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అది గొప్ప సాధనం. అందుకనే ఎవ్వరూ చెప్పలేని మాటలు చెప్పాడు. 2 తిమోతి 4వ అధ్యాయంలో మంచి పోరాడుతుంది నా పరుగు కడముట్టి విశ్వాసమును కాపాడుకుంటాను. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఎవరో చెప్పలేపారు అంత గొప్పగా. అంటే ఒక సేవకుడు ఎలాగ తర్బీదు పొందాలి, ఎక్కడ తర్బీదు పొందాలి, సేవకుడు ఉండవలసిన గుణాలేంటి కరెక్ట్గా చెప్పగలిగిన వాడు బైబిల్ అంతట్లో పౌలు. ఎవరు? పౌలు. అతని యొక్క బోధ చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే 14 పత్రికలు రాశాడు. ఎన్ని? 14 పత్రికలు. రోమీయులు రాసిన పత్రిక నుండి హెబ్రీ వరకు 14 పత్రికలు జైల్లో ఉండి రాశాడు. అది చాలా మేలు చేసే క్రైస్తవ లోకానికి, సంఘాలకి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు పట్టింది యేసు ప్రభు యొక్క మరి సేవకుడుగా అనిపించుకోనాకి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు అరేబియాలో, సౌదీ అరేబియా. 14 సంవత్సరాలు 2వ అధ్యాయం మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో
గలతీయులు రాసింది గలతీయులను పత్రికలో గలతీయులు రాసింది 2వ గలతీ 2:1 అటు పిమ్మట 14 సంవత్సరాలు నేను తర్వాత 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని వెంటగా పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళెత్తిని. అదిగో మొట్టమొదటి ఎవరిని పట్టుకున్నా దేవుడు ఎవరిని ఇచ్చాడు? పౌలుకి తీతుని ఇచ్చాడు. తీతును ఇచ్చిన తర్వాత అప్పుడు బర్నబాకి తలంపు వచ్చింది, దేవుడిచ్చే తలంపు. ఇది చెప్పాడు అపోస్తుల కార్యములు ఎలాగొచ్చాడు 4వ అధ్యాయం ఉంటుంది. అపోస్తుల కార్యముల్లో ఉంటుంది ఎలాగొచ్చాడు అన్నది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇదిగో కుప్ర, దాన్ని చూపించు. సైప్రస్ ఎక్కడ చూపించు. కుప్ర ఎవరిది? కుప్ర అది పైకి అక్కడ. ఇది ఎవరి పట్టణం? బర్నబాది. పైన సౌల్ది. అది అంటే వీళ్ళది టర్కీ దేశం. వాళ్ళిద్దరు పక్క ఊరోళ్ళు. అందుకని బర్నబా పౌలు తెలుసు, పౌలుకి బర్నబా తెలుసు. ఇతడు ఎలా పట్టుకొచ్చాడు? అపోస్తలుల 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడి ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టాను. 11వ అధ్యాయం 22వ వచనం నుంచి. అపోస్తలుల 11:22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో సంఘం వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి. సౌలుని వెతికింది ఎవరో? బర్నబా. ఎందుకు? దేవుడు బర్నబాకే కృపించాడు. చాలా మందిని ప్రభువులకి చేర్చాడు. ఎవరు? బర్నబా. వాళ్ళకి పెట్టుబడి పెట్టేవాడు. ల్యాండ్ లార్డ్ కదా బర్నబా. ఎవరు? ల్యాండ్. చాలా డబ్బు ఉన్నవాడు. తన డబ్బంతా క్రీస్తు కొరకే ఖర్చు పెట్టాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు సౌలు గురించి తలంపిచ్చాడు. ఎవరికి? బర్నబాకి. ఇదిగో శిష్యులు చేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఏమో చేస్తాడు. ఎందుకంటే చాలా చెడ్డ పేరుంది ఎవరి మీద? సౌలు మీద. అందుకని చేర్చుకునేవారు కాదు. కానీ దేవుని చిత్తంలో ఉన్నాడు. దేవుని చిత్తంలో ఉన్నాడు. ఏమన్నాడు బర్నబా గురించి? 24వ వచనం. అపోస్తలుల 11:24. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు. ఎవరిని వెతుకుతున్నాడు? సౌలును వెదుకుటకు. ఎంతకాలం అయిపోయింది? 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు సౌలుని పట్టుకున్న 18 సంవత్సరాలకి పరిశుద్ధాత్ముడు బర్నబాకు తలంపించాడు. వెళ్ళు. ఎందుకు? ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళు? ఆసియా ఖండంలో టర్కీ దేశస్తులు. టర్కీ కింద సైప్రస్. ఆయన తిరిగాను కదా నేను. టార్స్. ఇద్దరికి తెలుసు. పౌలు బర్నబాకి, బర్నబా సౌలుకి తెలుసు. ఇద్దరు కూడా మరి మధ్యధరా సముద్రం దగ్గర ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ తలంపు బర్నబాకి ఇచ్చాడు. అంతటా అతడు సౌలును వెదుకుటకు. అతడంటే బర్నబా. అంతటా బర్నబా సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి సౌలును కనుగొని అంతియోక్యకు తోడుకొని వచ్చాను. అద్దెకు అంటే యేసు పడిన శిష్యులతో సంబంధం లేదు. పేతురుని కలుసుకుని 14 రోజులు ఉన్నా పేతురు వదిలేశాడు. అంటే ఏమవుతాడు కొంతకాలానికి. అసలే చంపేస్తాను అలవాడు కదా, క్రైస్తవులను చంపేస్తాను అలవాడు ఉన్నవాడు. మరి రేపు పొద్దున మళ్ళీ సైతం కనుక నీళ్ళు దూరితే మళ్ళీ పేతుని చంపేస్తాడు. అంటే చంపేస్తాను. అందుకని ఎవ్వరూ నమ్మలేదు. అంటే ఇతరు
యేసుప్రభు శిష్యులతో కలుసుకున్న చాలా ప్రయత్నం చేశాడు, అస్సలు డోంట్ కేర్ ఎవడు. అందుకనే పౌలు యొక్క పరిచర్య వేరు, యేసుప్రభు శిష్యులు 12 మంది పరిచర్య వేరు. ఎందుకంటే యేసుప్రభుని భూమి మీద చూడలేదు. ఎవరు? పౌలు. ఎక్కడ చూశాడు? ఆకాశంలో చూశాడు. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, సంఘం స్టార్ట్ అయిన తర్వాత, సంఘాన్ని 6వ అధ్యాయం నుంచి నాశనం చేస్తాం మొదలుపెట్టి 7వ అధ్యాయంలో స్థాపన చంపేశాడు. 8వ అధ్యాయంలో మొత్తం సంఘాన్ని దొరల కొట్టేశాడు. 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఎవరు చేశారు పని? సౌలు. ఎవరో సౌలు. మరి ఇంకేంటి? స్టెఫన్ చంపేయడం కాకుండా మళ్ళీ యెరూషలేమునందున్న సంఘానికి గొప్ప హింస కలిగినందున, అపొస్తలులందరూ యెరూషలేములో ఉన్నారు, మొత్తం గొప్ప హింస కలిగి చేశాడు. ఎవడికాడ బారిపోయింది. అంతవరకు స్థిర ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ దిక్కు లేకుండా పారిపోయారు ఇతని వల్ల. చాలా యాంటీ క్రిస్టియానిటీకి. ఎవరు? సౌలు. ఇంత యాంటీ ఎవడో లేడు ప్రపంచంలో, అంత యాంటీ. కాబట్టి ఇతనికి 18 సంవత్సరాలు అయినా యేసుని నమ్మి యేసు పట్టుకుని పరిచర్యలో ఉండక అవకాశం లేకుండా పోయింది. చేయబోతున్నాడు పరిచర్య, కుదురుతలేదు. అంటే బాప్టిజం తీసుకోగానే అపొస్తలుల 9వ అధ్యాయంలో బాప్టిజం తీసుకోగానే 18వ వచనంలో అంటే సువార్త చెప్పేస్తున్నాడు. పట్టేశారు అప్పుడు. అపొస్తలుల 9వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోను శిష్యుల దగ్గర కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ఎన్నో వచనం? 20వ వచనం. అపొస్తలుల 9వ అధ్యాయం 20వ వచనం. 18వ వచనంలో బాప్టిజం తీసుకున్నాడు. అవును. అపొస్తలుల 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడ్డాడు. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించి వచ్చాను. విని వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును ఎవరు యేసు నమ్మేవారు కాదు అంటే అనుకున్నారు వాళ్ళు. ఈ విధంగా యాసం వేసి యేసు ప్రభు దేవుడు అని చెప్తే కొంతమంది వస్తారు కదా, వాళ్ళు వస్తాను చంపేద్దాం చూస్తున్నాడు కదా, అందుకని నమ్మేవారు కాదు. తర్వాత విని వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామం బట్టి యేసు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దకు కొనుపోవుటకు ఎక్కడెక్కడో వచ్చి ఉన్నాడని చెప్పుకున్నారు. అదిగో యేసు ప్రభు నామం చెప్తున్నాడంటే ఇదంతా దొంగ యాసం ఇడు అని వేసాడు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవపరిచాను. అతడు వాక్యం మొట్టమొదటి దినంలో చెప్పిన వాక్యానికి ఒక్కడ మారడం లేదు, భయపడిపోయిపోయారు. తర్వాత అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతను చంపనాలోచించగా, అదిగో ఇప్పుడు యూదులు ఇతను ఏం చేస్తున్నారు? చంపనాలోచిస్తున్నారు. ఇతనేమో క్రైస్తవుని చంపేశాడు, ఇప్పుడు యూదులేమో ఈయన చంపేస్తున్నారు. వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును, వారు అతను చంపవల్లని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకునుచూ ఉండేది. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. అతను యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కూడా కలుసుకుంటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతను భయపడిపోయి. అయితే బర్నబా అతను దగ్గరికి తీసి అపోస్తుల ఎద్దుకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచినని ప్రభు అతనితో మాట్లాడినని అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరంగా తెలియపరిచాను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించు
గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుచూ తర్కించు ఉండెను. వారు తన చంప యత్నము చేసేది గాని యత్నము చేసేది గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. తార్సు ఎక్కడ ఉంది? ఆ సొంతూరు పంపించాడు. అది తారు చూపించు. అవును, తారు చూపించాలి. మరి విని వారికి మ్యాప్ పాయింట్ అది తార్సు. అక్కడ పంపారు. ఎక్కడ పుట్టాడో అక్కడ పంపించు. యెరూషలేము ఎక్కడుంది? ఇక్కడ అక్కడి నుంచి మొత్తం ఇంటికి పంపేశారు. ఎల్రా బాబు, నీకు నమస్కారం. అవును, ఇతను ప్రాక్టికల్గా వచ్చినాడు. యేసు ప్రభు సేవలో ఇంత ప్రాక్టికల్గా వచ్చినోడికి ఎవడో లేడు. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగారు. ఇతను 18 సంవత్సరాల ట్రైనింగ్ ఇతనికి. వాళ్ళకి 3.5. యేసు ప్రభు శిష్యులకి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్. ఇతనికి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అయితేనే కానీ దేవుని చిత్తానికి రాలేకపోయాడు. మరి ఎంత ప్రార్థన చేసి ఉంటాడో, ఎంతగా వ్యాకులు పడిపోయి ఉంటాడో, ఎంతగా పశ్చాత్తాపడ్డాడో. ఆఖరికి అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలో దొరికాడు. ఎవరికి? బర్నబాకి. అందుకనే ఎక్స్పీరియన్స్ మీద చెప్తాడు. ఇతను చెప్పిన విషయాలు కానీ మనం వింటే సరైన క్రమంలో వాక్యానుసారంగా చెప్పగలిగిన వాడు పౌలు. ఎక్కడ తప్పని. తర్వాత అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము కాదు, ఇక్కడ 11వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. 25 నుంచి 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదుకుటకు అతడనే చోటని బర్నబాను చదవమనండి. అంతటా బర్నబా సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకుని వచ్చాను. బర్నబా లేకపోతే రాడు, తార్సులో ఉండిపోతాడు. అంటే దేవుని చిత్తము ఒకటి ఉన్నప్పుడు దేవుడు ఒక టైంలో అతన్ని తీసుకొస్తాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించి. ఏ సంఘములో? అంతియోక. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. కాబట్టి మొట్టమొదటి ప్రపంచం అంతటిలో ఆ కాలంలో బోధించి క్రైస్తవులు చేసినోడు పౌలు. క్రీస్తు నమ్మిన వాడిని క్రైస్తవుని చేసినోడు ఎవడు? పౌలు. అతను అక్కడికే ఉంది హక్కు. అప్పుడు 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అలా కిందకు వచ్చేస్తే 13వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుల 13వ అధ్యాయం 12వ అధ్యాయం 24-25. అపొస్తలుల 12వ అధ్యాయం 24-25 వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. వచ్చి ఎక్కడికి వచ్చారు? 13వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుల 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియోక్యలో సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనడిన లుకియా, చతుర్థాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుషుడని ఇప్పుడు వారితో పిలిచింది ఎవరిని? శిష్యుల్ని. బర్నబా పరిశుద్ధాత్మ పిలిచింది ఎవరిని? బర్నబాను సౌలును. మొత్తం ఎంతమంది అయ్యారు? 15 మంది, 14 మంది. 12+2 14 మంది అయ్యారు. ఆ 12 మంది చేసినటువంటి పరిచర్య కంటే ఒక్క పౌలు చేసిన పరిచర్య అఘోమని చాలా గొప్పది. మొత్తం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా 3 ఖండాలు. ఇంకా ఐరోపా ఖండం అంత ఎత్తుంది. ఎవరిది? పౌలు. ఎందుకంటే అతనికి ఐరోపా ఖండం దగ్గర కదా. దేనికి? టర్కీ దేశానికి ఐరోపా దగ్గర కదా. ఐరోపా ఖండం, టర్కీ దేశం ఆసియా ఖండం. ఆసియా ఖండంలో పుట్టాడు. అతనికి ఐరోపా ఖండం తెలుసు దగ్గర.
ఇంకా ఐరోపా ఖండంలో 3 సార్లు తిరిగాడు, 3 ప్రయాణాలు. అందుకనే ప్రపంచంలో ఐరోపా ఖండంలో క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. అంటే ఐరోపా ఖండంలో ఐరోపా ఖండంలో క్రైస్తవ దేశాలు ఇంకా ఏ ఖండంలో లేవు, అంత పవర్ఫుల్ ఐరోపా. ఐరోపా నుండే క్రీస్తు శకం 1700, 1800, 1900 ఇప్పటి వరకు ఐరోపా ఖండం నుండి ఎక్కువ స్వార్థికులు ప్రపంచం వెళ్ళారు. ఈ ఐరోపా ఖండంలో ఉన్నదే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వాళ్ళు క్రీస్తు శకం 1300 వెళ్ళిపోయారు. ఎక్కడికి? అమెరికా. అప్పుడు అమెరికా డెవలప్ అయిన అక్కడి నుంచి మన స్వార్థికులు. అమెరికా వాళ్ళు అంటే ఎవరో ఇంగ్లాండ్ వాళ్ళు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు. కాబట్టి ఇంగ్లాండ్ చాలా ఉన్నతమైన దేశం. దేనికి? బైబిల్కి. అన్ని రకాలైనటువంటి భాషలు గల ప్రతులు ఇంగ్లీష్ వారే ప్రింట్ చేశారు. అక్కడ ముద్రాలయం మొట్టమొదట కనుగొన్నారు. ఎక్కడ? ఐరోపా ఖండం. జర్మనీ ఐరోపాదే కదా. కాబట్టి ఇప్పుడు ఇతని ప్రశ్న ఏంటి? దానికి జవాబు చెప్పడానికి ఇంత చెప్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాలి ఏది? సంఘ కాపరి ఎటువంటి గుణాలు కలిగి ఉన్నాడు. సంఘ కాపరిలో గొప్పవాడు ఎవడంటే పౌలు. ఇంకా ఎలా చెప్పాడంటే అతని వాక్యం, అతను చెప్పినట్టుగా శిష్యుల్లో ఎవరు చెప్పింది కూడా రాయబడలేదు. ఎలాంటి మాటలు చెప్పాడు చూసుకో. తీతుకుని వెంట పెట్టుకుని వచ్చాడు. తీతుకే మొట్టమొదటి ఎవరికి? పౌలుకి. సౌలుకి లేక పౌలుకి మొట్టమొదటి శిష్యుడు తీతుకుతో పాటు సౌల్ని బర్నబా తీసుకొచ్చినప్పుడు తీతుకుతో వచ్చాడు. అంటే అప్పటికే తీతుకి తన యొక్క సాక్ష్యాన్ని చెప్పి అతన్ని క్రీస్తులోనికి నడిపించాడు. ఎటువంటి మాటలు చెప్తున్నాడు? తీతుకు మొదటి అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. సంఘ కాపరి ఎటువంటి వాడే ఉండాలి? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం. నీకంటే తీతుకు తీతుకనే నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. దేవుని సేవకుడు మొట్టమొదటి పని ఏంటి? సంఘంలో లోపాలు దిద్దాలి. సంఘంలో లోపాలు దిద్దేది ఎవరు? దేవుని సేవకుడు ఉంది ఇక్కడ వాక్యంలో. ఇలా పాటించాలి. తర్వాత రెండోది, ప్రతి పట్టణంలో పెద్దలను నియమించిన నిమిత్తమే. ప్రతి పట్టణంలో ఎవరిని నియమించాడు? పెద్దలను నియమించాడు. ఎందుకు నియమించాడు? ఆ పట్టణాల్లో దేవుని సేవకులు లేరు. మొట్టమొదటి దేవుని సేవకులు తక్కువ, విశ్వాసులు ఎక్కువ. ఈ విశ్వాసుల్లో ఎవరికైతే ఎక్కువ ఆసక్తి ఉందో వారిని పెద్దలుగా నియమించేవారు. పెద్దగా నియమించారంటే అక్కడ సేవకులు లేని లెక్క. అంటే సేవకుడు లేని క్రొత్త నిబంధన ప్రకారము దేవుని సేవకుడు లేని చోటు పెద్దలను పెట్టారు. దేవుని సేవకుడు ఉంటే పెద్ద అక్కర్లేదు. అదే నేను అందరికీ బోధిస్తున్నాను. ఇగో కొంత వాక్యంలో పెద్దలను ఎందుకు పెట్టమన్నాడు? అక్కడ సేవకులు లేరు. అప్పుడు సేవకులు తక్కువ, విశ్వాసులు ఎక్కువ. ఆ విశ్వాసులు ఆసక్తి గల వారిని పెద్దలుగా నియమించేవాడు. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఎటువంటి గుణాలు కలిగి ఉండాలన్నాడు కదా. దేవుని సేవకుడు అంటే ఎటువంటి గుణాలు ఉండాలి? నిందారహితుడు. మొట్టమొదటి నిందారహితుడు. ఏకపత్ని పురుషుడును. 2 ఏకపత్ని పురుషుడు. అంటే ఆ కాలంలో ఒక్కొక్కరికి చాలా మంది భార్యలు ఉండేవారు. కాబట్టి ఒక భార్య కలిగి ఉండాలి. ఏకపత్ని పురుషుడును. 2 దుర్వ్యాపార విషయము. 3 దుర్వ్యాపార విషయము. నేరము మోహబడిన వాడే. అవిధేయులు కాక. 4వది ఏంటి? అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవారే ఉండిన అట్టి వాడిని పెద్దగా నియమించవచ్చు. ఈ పెద్ద 9వ వచనానికి వచ్చేటప్పటికి దేవుని సేవకుడు అయిపోతాడు. ఏమైపోతాడు? దేవుని సేవకుడు అయిపోతాడు. అందుకని ఎవరన్నా పెద్దగా నియమపడితే
ఆ పెద్ద ఏమైపోవాలి లాస్ట్కి? సేవకుడు. ఎల్లకాలం పెద్దగా ఉండక లేదు, ఎందుకు వెళ్ళాలి? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. మొట్టమొదట ఏమన్నాడు? పెద్ద అన్నాడు. రెండోది ఏమన్నాడు? అధ్యక్షుడు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. మళ్ళీ పెద్ద ఏమైపోతున్నాడు? అధ్యక్షుడు అవుతున్నాడు. అధ్యక్షుడు అంటే సభకు అధ్యక్షుడు, సూపరింటెండెంట్, డీకన్, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. మళ్ళీ మూడో పోస్ట్ ఏంటి? దేవుని గృహ నిర్వాహకుని వలె. మొట్టమొదటి పోస్టు పెద్ద, రెండో పోస్టు అధ్యక్షుడు, మూడో పోస్టు గృహ నిర్వాహకుడు. ఒకటికే అన్ని, ఒకదాంతో ఒకటి. నిందారహితుడు ఉండవలను, నిందలు లేనివాడిగా ఉండవలను, ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు. మద్యపానం అంటే ఆ కాలంలో బాగా తాగుతుండేవారు. మరి తాగకూడదు. ఏం చేయకూడదు? తాగకూడదు. మద్యపానియు, కొట్టువాడే దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును. ఏ ప్రియుడు? అతిథి ప్రియుడు. ఎన్నో పోస్టు? నాలుగో పోస్ట్. అతిథి ప్రియుడు. మొట్టమొదటిది పెద్ద, రెండోది అధ్యక్షుడు. అధ్యక్షుడే గృహ నిర్వాహకుడు. ఆ గృహ నిర్వాహకుడే ఏ గృహము? దేవుని గృహము అంటే చర్చ్ గృహ నిర్వాహకుడు. దాని తర్వాత అతిథి ప్రియుడు. అతిథి అంటే ఆ దేవుని గృహానికి ఎవరు వస్తారు? అతిథులు వస్తారు. వారికి అన్ని చూడాలి. మరి భోజనం, బెడ్ అన్నీ వాళ్ళకి ఏర్పాటు. అతిథి ప్రియుడు. నాలుగో సజ్జన ప్రియుడు. ఐదోది ఏంటి? సజ్జన ప్రియుడు. స్వస్థ బుద్ధి గలవాడు. మళ్ళీ ఆరోది ఏంటి? స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. ఆ ఏడోది ఏంటి? నీతిమంతుడిగా ఉండాలి. పవిత్రుడును. ఆ ఎనిమిదోది పవిత్రుడిగా ఉండాలి. ఆశా నిగ్రహం గలవాడు. ఆశా నిగ్రహం గలవాడే ఉండాలి. తాను హితబోధ విషయమై. అదిగో పదోది ఏంటి? తాను హితబోధకుడు. ఇప్పుడు అధ్యక్షుడు ఏమి? మొట్టమొదటి పెద్ద ఏమైపోయాడు? అధ్యక్షుడు. పెద్ద అధ్యక్షుడు అయిపోయాడు. అధ్యక్షుడు గృహ నిర్వాహకుడు అయిపోయాడు. గృహ నిర్వాహకుడు అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడి ఉండి. 9 ఆశా నిగ్రహము గలవాడి ఉండి. తాను హితబోధ విషయమై. అద్దెగో హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు. జనులను ఏం చేయాలి? హెచ్చరించాలి. భయపడకూడదు. అది 10వ పోస్ట్ ఏంటి? హితబోధకుడు. 11వ పోస్టు జనులను హెచ్చరించుచు ఎదురాడు వాడు మాట. 12వ పోస్ట్ ఏంటి? ఎదురాడు వాడు. మరియు సంఘంలో అది ఎదుర్కొంటారు కొంతమంది, దెబ్బలు కొడతారు. వారిని ఏం చేయాలి? ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడకున్నట్లు ఉపదేశమును అనుసరించి. 13వ పోస్ట్ ఏంటి? ఉపదేశకుడు. 14వది నమ్మదగిన బోధకుడు. గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలను. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవలను. ఇదండి మొట్టమొదటి ఎవరికి బోధించాడు ఇతను? తీతికి బోధించాడు. అర్థం ఏంటి? మిగతా శిష్యులు కూడా అన్ని ఇవన్నీ పాటించాలి. మొత్తం 14 విషయాలు చెప్పాడు. అంటే 14 విషయాలు చెప్పి. కొంతమంది మొట్టమొదటి మాట చెప్పి ఊరుకుంటారు. పెద్దగా ఉండమన్నాడు అంతే తెలిసాడు. అప్పుడు నేను దిగాననుకో మొత్తం 14 పాయింట్లు చెప్తాం. 14వ పాయింట్ ఏంటి? 14వ పాయింట్ నమ్మదగిన బోధకుడు. గట్టిగా చేపట్టుకుని వాడు. మొత్తం నమ్మదగిన బోధకుడు 14. అప్పటికి ఎన్ని పోస్టులు వచ్చాయి అతనికి? 13 వచ్చాయి. 14వది ఏంటి? నమ్మదగిన బోధన. గట్టిగా చేపట్టు. మొత్తం పెద్ద కంటే గొప్పవాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు గొప్పవాడు గృహ నిర్వాహకుడు. అంతకనే గొప్పవాడు అతిథి ప్రియుడు. అంతకనే గొప్పవాడు సజ్జన ప్రియుడు. అంతకనే గొప్పవాడు స్వస్థ బుద్ధి గలవాడు. అంతకనే పెద్దవాడు నీతిమంతుడు. అంతకనే పెద్దవాడు పవిత్రుడు. అంతకనే పెద్దవాడు ఆశా నిగ్రహము గలవాడు. అంతకనే పెద్దవాడు హితబోధ అంటే మంచి బోధ చేస్తాడు. దాని తర్వాత జనులను హెచ్చరించుటకు. అంతకన్నా గొప్పదే జనులను హెచ్చరించేవాడుగా ఉంటాడు. దాని తర్వాత ఎదురాడు వారు మాట ఖండించాలి. నాకెందుకు గొడవ, ఆళ్ళనే కొట్టుకుని చావని అని ఉరుగుతుకోదు. నిజమైన బోధకుడు లక్షణం ఏంటి? ఖండించి సరి చేయాలి. దాని తర్వాత ఉపదేశం అనుసరించి. దానికన్నా పెద్ద ఏంటి? ఉపదేశకుడు
అనుసరించి నమ్మదగిన బోధను ఆఖరిని నమ్మదగిన బోధకుడు గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండవలను. ఆఖరికి అధ్యక్షుడు ఏమైపోయాడు? నమ్మదగిన బోధకుడు. అది ఇప్పుడు ఏ పోస్ట్ పోయింది అతనికి? నమ్మదగిన బోధకుడు వచ్చేటప్పటికి అధ్యక్షుడు ఏం పోయింది? పెద్ద పోస్ట్. పెద్ద పోయాడు. ఏం పోయాడు? పెద్ద పోయాడు. ఇప్పుడు చర్చిల్లోను నేను పెద్దనే అని కూర్చుంటున్నాడు. ఎప్పుడు కొత్తాడో 14వ పాయింట్కి పెద్ద ఏమవ్వాలి? నమ్మదగిన బోధకుడు. నమ్మదగిన బోధకుడు అవ్వాలి. నేను పెద్దగానే ఉంటాను అంటున్నాడు. అంటే వాక్యం తెలదు అనమాట. ఏం తెలదు? వాక్యం. అదే నేను పోరాడేది ఇప్పుడు అందరితో. అంటే వాక్యం తెలదు. నేను తెలదా? వాక్యం తెలియదు. నేను సంఘాన పెద్ద నేను చెప్పండి. అంతకంటే పెద్ద పోస్టులు ఉండి 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 చివరికి పెద్ద పోస్టు 14 నమ్మదగిన బోధకుడు. అందుకని పాట కూడా ఉంది, నమ్మదగిన దేవా నిన్ను నేను నీరాతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నీరాతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, నమ్మదగిన దేవా నిన్న నేడు నీరాతము. మొట్టమొదటి పోస్ట్ ఏమిచ్చాడు? పెద్ద. లాస్ట్ పోస్ట్ ఏంటి? నమ్మదగిన బోధకుడు. అన్నిటికన్నా గొప్ప పోస్ట్ ఏంటి? నమ్మదగిన బోధకుడు. ఏ బోధకుడు? నమ్మదగిన బోధకుడు. కొంతమంది ఎక్కడ ఆగిపోతున్నారు? పెద్దదాకా ఆగిపోతున్నారు. అధ్యక్షుడి దగ్గర ఆగిపోతున్నారు. డేకన్. నేను డేకన్ అంట ఇంగ్లీష్లో ఏంటి? పెద్ద అంటే డేకన్, అధ్యక్షుడు అంటే బిషప్ అంటారు. అధ్యక్షుడు అంటే బిషప్ అంటారు. బిషప్ సార్లే ఇవన్నీ కూడా యేసు ప్రభు ఒప్పుకోవటం లేదు. యేసు ప్రభు చెప్పిపోయి నేనే బోధకుడను, మీ అందరూ సహోదరు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. కాబట్టి పోస్టులు ముఖ్యం కాదు, నమ్మదగిన బోధే నమ్మకంగా ఉండు. ఇప్పుడు తీతుకి అయిపోయింది. తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే, ఈ ప్రశ్న ఏంటి ఈవేళ మనకి? నిజమైన దేవుని సంఘ కాపరి ఎటువంటి వాడే ఉండాలి? సంఘ కాపరికి మొత్తం 14 పాయింట్లు చెప్పాను తీతుకిలో. చెప్పామా? చెప్పారు. ఇప్పుడు రెండవ అధ్యాయం, తీతుకు 2వ అధ్యాయము 15వ వచనం. తీతుకు 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధన ఖండించుము. నిన్నెవరిని తృణీకరింపనీయకు. అది బోధకుని పని. అది బోధకుడు చేయాలి. ఏం చేయాలి? దుర్బోధన ఖండించుచు. నాకెందుకు అంటే కుదరదు. 3వ అధ్యాయం 1వ వచనం. తీతుకు 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులను అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికను కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతకులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము, నానా విధముల దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించి ఉంటిమి. కానీ ముందు మనం బతకలేకుందని ఎలా కొంద కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాని నుండి విడుదల పొంది ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు
మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేటి ద్వారాను మనలను రక్షించెను. దాని తర్వాత 9వ వచనం 3వ అధ్యాయం తీతుకు 3:9. తీతుకు 3:9. 9, 10, 11. అవివేక తర్కములను కొంతమంది తర్కానికి వెళ్ళిపోతారు. డిబేట్కి వస్తావా? నాకు చాలా చికాకు ఎలాంటి మాటలు అంటే డిబేట్లు మరి ఎవరికెవరికి, ఈ బోధుడికి ఆ బోధుడికి, ఇతడు యేసుప్రభుని నమ్ముకున్నవాడు, ఆడు యేసుప్రభుని నమ్ముకున్నవాడే, ఇద్దరికి డిబేట్. అంటే డిబేట్ ఇప్పుడు ఎవరికి అవమానం? యేసుప్రభుకి డిబేట్లు. దాని తర్వాత వాక్యము ఎరగని యేసుప్రభు అంటే ఎవరికి తెలియని అన్యులతో డిబేట్లు. ఆడికి అసలే యేసుప్రభు అని తెలదు. నువ్వేం డిబేట్ చేస్తాడు తోటి? నువ్వెంత చెప్పినా వాడు ఎండ అంటే చెప్పినామండి. అందుకే చెప్పేశాడు. ఈ మాటలు ఎవరివి? పౌలువి. పౌలుకున్న గొప్ప వాళ్ళు ఇప్పుడు బోధకులందరూ ఏమన్నాడు ఆయన? అవివేక తర్కములను కలహములను ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములను నిష్ప్రయోజనమై వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. నిజమైన బోధకుడు డిబేట్కి వెళ్తాడు. బైబిల్ చెప్పేది ఒకటి, నువ్వు చెప్పు, వినకపోతే కాళ్ళు దుమ్ము దులుపుకో. ఎక్కడుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం దగ్గర ఉంటుంది చూడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎండ్ల మీరు ఆ ఇంటి నేను ఆ పట్టణము నేను విడిచిపోనప్పుడు మీ పాత ధూళి దులిపివేడి. విమర్శిదిన మందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదే ఉండునని ఇది మర్చిపోయి నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇది మర్చిపోయి డిబేట్లకు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? డిబేట్లకు వెళ్తున్నారు. ఆ డిబేట్లో ఆ జడ్జిలే కూర్చున్న వాళ్ళకి వాక్యం తెలదు. ఏం తెలదు? వాక్యం తెలదు. ఏమీ తెలదానికి అది ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేస్తాం. ఈ రోడ్డు పోయాడు గెలిచని చెప్పేస్తాం. అంటే ఆవిడ దేవుని నామం ఏముంది? దూషపడుతుంది. నువ్వు యేసుని చెప్పు అంతే. వాడు వినపతి వదిలిపెట్టేదమే. యేసుని చూసుకుంటాడు. నువ్వు నమ్మించడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. ఎవరు నమ్ముతాడు? దేవుని చిత్తమైతేనే. ఒక వ్యక్తి నమ్మాలంటే ఎవరి చిత్తమే ఉండాలి? దేవుని చిత్తమే. అలా లేదు. దేవుని చిత్తము లేకుండా ఒక అన్యుడు, ఒక భ్రష్టుడు యేసు ప్రభు నమ్మడం అసాధ్యము. అంటే అసాధ్యం. అంటే ఇది తెలుసుకోవాలి. బోధకుడు అంటే ఎలాగ ఉండాలి? తీతుకు 3వ అధ్యాయం 10, 11. తీతుకు 3వ అధ్యాయము 10, 11 వచనాలు. మత భేదములు కలిగించి మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము. ఎందుకు విసర్జించాలి? వాడు నమ్మడు కదా. నమ్మపోయినోడికి చెవులో శంఖం పెట్టి వస్తాం. వాడు నమ్ముతాడేంటి? నమ్మడు. విసర్జించాలి. తర్వాత అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. అంతే. వాడు పాపిగా వదిలిపెట్టేయడమే. దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు తీతికి అయిపోయింది. మొదటి తిమోతికి రాసిన పత్రిక. మొదటి తిమోతిలో ఏం చెప్తున్నాడు? ఇటువంటి వ్యక్తి అయి ఉండాలి. మొదటి తిమోతిలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎటువంటి వ్యక్తి బోధకుడుగా ఉండగలడు. 3-4 వచనాలు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి తిమోతి 1వ అధ్యాయము 3-4 వచనాలు. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితములైన వంశావళులను విశ్వాస సంబంధమని దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నావు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించున్నా. ఇది బోధకుడు ఉండవలసిన లక్షణం. ఏంటది? సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. నిజమైన దేవుని సేవకుడు ఏం చేయడు? సత్యానికి వ్యతిరేకమైన బోధ చేయకూడదు. చేసేవాడితో నిజమైన బోధకుడు ఏం చేయకూడదు? ఏకీభవించకూడదు. వదిలిపెట్టేస్తామండి. ఇంకేం చేయాలి? కల్పనా కథలను ఈ కథలు కొంతమంది కథలు వెళ్తారు.
ఇంకా స్టేజ్ ఎక్కితే కథ చెప్తామే ఏంటి, కథ చెప్పడం. వాక్యం చెప్పడం మానేస్తారు, కథ చెప్తాడు. అంటే ఇటు పిట్టల కథ, జంతువుల కథ, ఇవన్నీ ఏంటి, కల్పన కథ. బైబిల్ లేక అది ఒప్పుకోదు. బైబిల్లో అంతా డైరెక్ట్గా చెప్తామే ఏదైనా సరే. యేసు ప్రభు ఎలా చెప్పాడు, డైరెక్ట్ కరెక్ట్గా చెప్పాడు అంతే. దాంట్లో పిట్టల కథలు, జంతువుల కథలు, ఆ కథ ఈ కథ కథ పని చేయదు. కథ అంటే ఏంటి, జరగలేదు, జరగని చెప్తున్నందుకు జరిగింది చెప్పు. అది ఇంకా కల్పనా కథలను, మితములైన వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండడం వల్లనే నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించున్నాను. మళ్ళీ మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం. ఎవడెన్నో అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును. మంది ఏం చెప్తున్నాడు, ఇందాక తీతికి ఏం చెప్పాడు, తీతికి ఏం చెప్పాడు, తిమోతికి కూడా అది చెప్తాడు. ఎవరు, పౌలు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడినై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినట్లా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించను. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోపడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. కొత్తగా చేరిన వాడికి ఏమీ తెలియదు. చాలా సంవత్సరాల వాక్యం వింటేనే కానీ, చదివితేనే కానీ, దేవునితో సంబంధం కలిగి ఉంటాను కానీ బోధ కూడా అవ్వలేడు. తీతి కూడా చెప్పేశాడు లేదా, చెప్పేశాడు. ఇంకేం చెప్పాడు తిమోతికి, మరియు అతను నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి ఎట్లా వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడి ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభం అపేక్షించు వారిని ఉండక విశ్వాస మర్మమును పవిత్రను మనస్సాక్షితో గైకును వారై ఉండవలను. అంతే. తర్వాత మరియు వారు మొదట పరీక్షించబడవలను. ఎవరైతే అధ్యక్షులు అంటే బోధకుడు అధ్యక్షుడైనా లేకపోతే స్వస్థ బుద్ధి గలవాడైనా పెద్ద అయినా ఇవన్నీ ఏంటి, దేవుని సేవలో వాళ్ళకి ఆ మాటలు ఉపయోగించారంతే. ఇదంతా కలిపి సేవ కూడా లెక్క. అందుకని మొట్టమొదటి తీతికిలో మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనానికి ఏం చెప్పాం, మొట్టమొదటి పెద్దనే మొదలెట్టి హిత బోధకుడు, నమ్మదగిన బోధకుడు. అంతే. అలా తీసుకురావాలి, అది కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నేను పెద్దనంటే కుదరదు. పెద్ద ఏమవ్వాలి, నమ్మదగిన బోధకుడు అయిపోవాలి. అంతే. అంటే పెద్దే దేవుని సేవకుడు అని తెలక పెద్దలు వేరు సేవకులు వేరంట. ఎలాగుందో మరి ఏం చేస్తాం అంటే వాక్యం వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. మొదటి తిమోతి 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులే కొండములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములు నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. చెప్తున్నాడు, పరిచారకులు ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము కలవారు అగుదురు. అది ఈ విధంగా దేవుని యొక్క సంఘ కాపరి ఉండాలి. ఎన్నో ఉన్నాయి, అక్కడక్కడ చదువుతున్నాం మనం. 5వ అధ్యాయంలో మళ్ళీ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు, 5వ అధ్యాయము 5వ వచనం నుంచి
మొదటి తిమోతి 5వ అధ్యాయము 5వ వచనం. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీద తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనలందు ప్రార్థనలందు రేయం బగలు నిలకడగా ఉండును. ఇక్కడ సహోదరులను కూడా తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సహోదరులను కూడా వాళ్ళు కూడా ఎలా ఉండాలి. ఆ సేవలో కొంతమంది దేవుని సేవలోకి విధవరాలు వచ్చేస్తారు. ఎవరు వచ్చేస్తారు? విధవరాలు. వాళ్ళు కూడా ఏం చేయాలి? దేవుని పని చేస్తారు. వాళ్ళని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలో అక్కడ రాసి ఉంది. ఇవన్నీ కూడా సేవ కూడా చేయాలి. స్త్రీలు కూడా 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయం. దేవుని సంఘంలో సహోదరి కూడా అవసరం. సహోదరి లేకపోతే పరిచయం చేస్తాడు. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెండ్రుని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇవన్నీ ఎవరు చేయాలి? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు. ఇంకా నిజముగా అనాథులని విధవరాండ్రను సన్మానించుము. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనములు గాని ఉండినెడ్లా వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకొనవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఈ విధంగా సంఘములో ఎవరు చేయగలిగిన పని వారికి నిర్ణయించి వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఎవరు? సేవకుడు. ఇంకా ఎంతో ఉంది చదవాలంటే. దాని తర్వాత 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి తిమోతి 6వ అధ్యాయం మొదటి 2 వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాసత్వం కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. విశ్వాసులని యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు. ఇదంతా చెప్పాలి దేవుని సేవకుడు. దేవుని సేవకుడికి ఎలా పరిచర్య చేయాలో, అతని తర్వాత పరిచర్య దేవుని సేవకు వచ్చే వాళ్ళకి ట్రైనింగ్లో పరిచర్యకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎలా కాదు, ఏదో కానీ చదువుకుంటున్నారు, కంప్యూటర్ జ్ఞానం తెలుసు, ఆ కంప్యూటర్లో కొట్టేస్తున్నా నిలబడి చెప్పేస్తున్నాం, అది గొప్ప అనుకుంటున్నారు. ఎవడైనా చెప్పేయగలరు. ఎక్స్పీరియన్స్తో ఉండాలి దేవుని సేవ అంటే. ఇతని వల్లే బోధకులు అవబోయేవాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఎవరి విషయంలో? ఆ పెద్ద సేవకుని విషయంలో ఎలా సేవ చేయాలి అతనికి అంటే ఎలా చేయాలి? ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? సేవకుడే చేయాలి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి, అది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లాభం ఏంటి? దేవుని సేవలో లాభం ఏంటి? సంతుష్టి సహితమైన, డబ్బు కాదు, దైవభక్తి. దేవుని సేవలో సంతుష్టికరమైనది ఏంటి? దైవభక్తి. డబ్బు ఎంత డబ్బు సంపాదించామో కాదు. ఏమంటున్నాడు అక్కడ? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకు ఆపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎప్పుడైతే దేవుని సేవలో డబ్బు వచ్చిందో, డబ్బు గురించి ఆశ కలిగి ఉన్నాడో, ఇంకా సైతానిగాడు అయిపోతాడు ఉంది ఇక్కడ. అంటే ఈ విధంగా జాగ్రత్త పడాలి. అంటే దేవుని సేవలో ముఖ్యమైనది ఏంటి కాదు? ద్రవ్యం సంపాదించుకోవడం ముఖ్యం కాదు. ద్రవ్యం కొరకు బోధ చేయడం ముఖ్యం కాదు. అది తెలుసుకోవాలి. అలా ద్రవ్యం కొరకు బోధ చేశాడా వాడు నష్టములోను నాశనములోను ముంచివేయను. 9వ వచనం చివరిలో ఉంది. 10వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంతమంది దేవుని సేవకులు అని అడ్డంపడేవారు ఉంటారు. కొంతమంది చాలా బిల్డప్ చేసేస్తారు. పిలిస్తే ఇన్ని వేల రూపాయలు కట్టండి ముందు అడ్వాన్స్, మాకు అన్ని వేల రూపాయలు కడతాయని రారు. మరి ప్లేన్ టికెట్ బుక్ చేయి, లేకపోతే హెలికాప్టర్ బుక్ చేయి,
అది ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్. మళ్ళీ ట్రైన్ ఆగగానే ఎక్కడ స్టేషన్లో ఆయన ఆహ్వానించేవాళ్ళు ఉన్నారు. అంతా యేసుప్రభుకే జరగలేదు, ఎవరికి జరగలేదు. యేసుప్రభు ఏంటి ఆ బోట్ అంటే పడవ, ఆ పడవలో వెళ్తున్నప్పుడు ఎవరు ఆహ్వానించేవారు ఆయన్ని అంటే అదే అన్నాడు ఆయన. మత్తయి సువార్త 11:29, మత్తయి సువార్త 11:29 అంటే యేసుప్రభు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును. అది బోధకుడికి మొట్టమొదటి లక్ష్యం ఏంటి? సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. ఇది సేవకునికి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి కలుగు. ఇదొక ఆజ్ఞ సేవకుడికి ఉండవలసిన లక్షణం. అంటే యేసుప్రభు యొక్క బోధ ఏంటి? ఆయన ఎలాగున్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అలా నేర్చుకోవాలి, యేసుప్రభు నేర్చుకోవాలి, అప్పుడు రావాలి సేవకి. అబ్బే ఇప్పుడు అలా కాదే, పెద్ద బిల్డప్. సేవకుడు కాకుండా సేవకుడు ఫీల్ అయిపోతుంది. 11వ వచనం, మొదటి తిమోతి 6:11 దైవజనుడా, అదిగో ఇప్పుడు చెప్తున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీవు దైవజనుడు అవదలుచుకుంటే నీతిని భక్తిని విశ్వాసమును 3 ప్రేమను 4 ఓర్పును 5 సాత్వికమును 6 సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. ప్రయాస ఎన్నోది? ప్రయాస మొట్టమొదటిది నీతి, 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు, 6 సాత్వికము సంపాదించుకుంటకు. ప్రయాసపడడం ఎన్నోది? 7. నెక్స్ట్ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నిత్య జీవను చేపట్టము. ఎన్నోది? 9. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటే ముందమ్మ ఇలా కొత్తాడు, బాగా సేవ చేస్తాను ఒప్పుకుంటాడు, కానీ అవి ఉండవు. తర్వాత సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతుని వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకముగాను. ఎంతవరకు? యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు. ఈ దేవుని సేవకు వచ్చేవాడు ఎంతవరకు ఉండాలి, నిలబడాలి? యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమగు వరకు, ప్రత్యక్షమగు పర్యంతము లేక ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొను వలనని నీకు ఆజ్ఞాపించుచున్నా. ఇన్ని ఉన్నాయి ఆజ్ఞలు. తర్వాత శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలం ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభునే ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడి ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఈ విధంగా దేవుని సేవకుడు ఆయన ప్రత్యక్షమయ్యే వరకు, లేక ఈయన దేవుని సేవ రాజ్యానికి పిలువబడే వరకు కరెక్ట్గా ఉండాలి. బాబు కట్టే. మొదటి తిమోతి 6:17 యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మికించురని ఆజ్ఞాపించము. ఎప్పుడైతే డబ్బు ఎక్కువైంది ఏమవుద్ది? దేవునిపై నమ్మకం తగ్గిపోతుంది. డబ్బులు కావాలని దేవుని ప్రార్థన చేయడం మానేస్తాడు, అంతేనా? అందుకని అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మికించురని ఆజ్ఞాపించుము. ఇంకేం చేయాలి? 18-19 వారు వాస్తవమైన జీవనం సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. కాబట్టి ఇవన్నీ కూడా సేవకుడే చెప్పాలి. ఇంకేం చెప్తున్నాడు? 20-21 వచ్చినాడు. మొదటి తిమోతి 6:20-21 ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి ఏం చేయాలి? అప్పగించబడిన దాన్ని కాపాడి దేవుడు అప్పగించాడు దాన్ని ఏం చేయాలి?
కాపాడాలి. అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులు అనుకుని కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయేరి. కృప మీకు తోడయుండును గాక. ఇదికి చెప్పాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయానికి చెప్పాడు, తీతుకులు అది చెప్పాడు. 2వ తిమోతిలో ఏం చెప్తున్నాడు? ఏ విధంగా ఉండాలి? ఎవరు? సేవకులు, దేవుని సేవకులు ఏ విధంగా ఉండాలో స్పష్టంగా చెప్పాడు. 2వ అధ్యాయం మొదటి వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసును కృపచేత బలవంతుడు కమ్ము. ఏం చేయాలి? బలవంతుడు కమ్ము. క్రీస్తులో బలం కలిగి ఉండాలి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సమర్థమైన నమ్మకమైన మనుషులకు అప్పగించు. తర్వాత క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఏం చేయాలి? శ్రమను అనుభవించు. ఏం చేయాలి? శ్రమ అనుభవించు. దేవుని శ్రమ వస్తుంది. సంఘంలో పారిపోతాం కాదు, శ్రమను అనుభవించాలి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అది కూడా చేయాలి. 4వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవరిని యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. 14వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలు గూర్చి వాదం పెట్టుకుని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు. దేవుని సేవలో ముఖ్యమైనది ఏంటి? ఇంకోటి, వాదం పెట్టుకోకూడదు. వాదించుకోవడం ఉపయోగము లేదు. వాదము పెట్టుకున్న వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. ఈ విధంగా తిమోతిని అతడు హెచ్చరిస్తా ఉన్నాడు. అక్కడే ఇంకా 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. నువ్వు యవ్వనేచ్ఛ నుండి పారిపోము. అద్దికో. దేవుని సేవకుడు ఏం చేయకూడదు? యవ్వనేచ్ఛ నుండి పారిపోము. యవ్వన కాలంలో చేసే చేష్టల నుండి ఏం చేయాలి? పారిపోవాలి. దేవుని సేవకుడు యవ్వనస్తుల వలె ఉండకూడదు. యవ్వనస్తులు ఏంటి? లోక సంబంధంగా ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. దేవుని సేవకుడు లేకుండా యవ్వనస్తుల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వ్యతిరేకములు జగడములు పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. అది 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశమును కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. కాబట్టి దేవుని సేవకుడు 4వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము. దేవుని సేవకుడు ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. ఒకటే, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉంటాయి. మొట్టమొదటి 3 ఏంటి? వాక్యం ప్రకటించుము. వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. 2వది సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. 3 సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. ఆయన్ని దేవుని వాక్యం చెప్పడం 3. మిగతా 3 ఉంటాయి. ఖండించుము. మళ్ళీ ఏం చేయాలి? ఖండితే ఏమైపోతారు? గద్దింతే ఏమైపోతారు? బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్తే దేవుని సేవకుడి పని ఏంటి? ఖండించాలి, గద్దించాలి. ఇప్పుడు ముందు 3 చేసి, ముందు 3 ఏంటి? ముందు 3 వాక్యం ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలమునకు వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము. నీ పరిచర్యను
సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. అది నేను వెడలిపో కాలం సమీపమే ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని. అది దేవుని సేవకుల పని ఏంటి? మంచి పోరాటం పోరాడితిని. నా పరుగు కడముట్టించిదని. కడముట్టించాడు. విశ్వాసం కాపాడుకుంటేనే. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది కిరీటము ఉంచబడి ఉన్నది. ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. అది చివరిగా ఏం చేస్తాడు? బహుమానం ఇస్తున్నా. చివరిగా 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్పాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను. ఏ బోధ? నా బోధను, నా ప్రవర్తనను, 2 నా ఉద్దేశమును, 3 నా విశ్వాసమును, 4 నా దీర్ఘశాంతమును, 5 నా ప్రేమను, 6 నా ఓర్పును, 7 అంతియోకియ ఇకోనియ లుస్త్రను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడు. దేవుని సేవడికి ఏం వస్తుంటాయి? హింసలు, ఉపద్రవములు తెలుసుకున్నవాడువై నన్ను వెంబడించింది. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటి నుంచి ప్రభు నన్ను తప్పించాను. ఈ విధంగా దేవుని సేవకుడు ఉండే ఇంకా ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. అది దేవుని సేవకుడు ఎలాగ ఉండాలో మొత్తం బైబిల్ అంతా అదే రాశాడు. ఎక్కడే మొత్తం బైబిల్ అంతా 66 పుస్తకాలు చెప్పాను మనం. అక్కడెక్కడ చెప్పాం ముఖ్యంగా తీసుకుంది. కాబట్టి ఈ విధంగా ప్రశ్న ఏంటి? కాబట్టి ఈ విధంగా ప్రశ్న ఏంటి? సంఘ కాపరి ఎటువంటి లక్షణాలు, సంఘ కాపరి ఎటువంటి గుణగణాలను కలిగి ఉండవలను వివరించండి. రాజమండ్రి ఓనియేలు సాంబా కాబట్టి చెప్పాము. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ పాటించే పర్లేదు. ఇంకా కావాలంటే బైబిల్ అంతా బాగా చదువుకోవాలి. ఇక్కడతో ఈ యొక్క దానియేలు జోనియేలు సాంబాకు రాజమండ్రికి సంఘ కాపరి ఎటువంటి పనులు కలిగి ఉంటారో స్పష్టంగా చెప్పాడు. ఎవడు? పావులు. అది కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడతో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం. అయిపోయింది.